తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ లో ప్రముఖ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ సింగ్ రావత్ 74 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదీప్ రావత్ అనగానే చాలా మందికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ భిక్షు యాదవ్ అంటే ప్రతి ఒక్కరూ టక్కున గుర్తుపడతారు. 2004లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంలో భిక్షు యాదవ్ గా ఆయన చేసిన అద్భుత నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత ప్రభాస్ ఛత్రపతి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ఆయన బిఆర్ చోప్రా తెరకెక్కించిన ప్రఖ్యాత మహాభారత్ ధారావాహికలో అశ్వత్థామ పాత్రలో నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. సాయి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత భద్ర, ఛత్రపతి, లక్ష్మి, స్టాలిన్, దేశముద్రు, యోగి, జగడం వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ మోస్ట్ వాంటెడ్ విలన్ గా రాణించారు. తమిళంలో గజిని సినిమాతోనూ ఆయన విశేష గుర్తింపు పొందారు. ఆయన చివరిగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన గాయపడ్డ సింహం చిత్రంలో కనిపించారు. తెరపై ప్రతినాయకుడిగా భయపెడుతూనే మంచి నటుడిగా ప్రశంసలు అందుకున్న ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.